స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో స్టాటిస్టిక్స్ 14th చాప్టర్. ఈ చాప్టర్లో టోటల్ 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ 14.1, సెకండ్ ఎక్సర్సైజ్ 14.2, థర్డ్ ఎక్సర్సైజ్ 14.3, ఫోర్త్ ఎక్సర్సైజ్ 14.4. ఇలా 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ దేని మీద ఉంటాయంటే మీన్ అనే మెథడ్ మీద ఉంటాయి. సెకండ్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ దేని మీద ఉంటాయంటే మోడ్ అనే మెథడ్ మీద ఉంటాయి. థర్డ్ ఎక్సర్సైజ్ మొత్తం మీడియన్ అనే మెథడ్ మీద ఉంటుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ మొత్తం ఓజివ్ కర్వ్స్ అనే దాని మీద ఉంటుంది. గ్రాఫ్స్ అన్నట్టు. ఇవి గ్రాఫ్స్ లాగా పిలుస్తాం, కానీ యాక్చువల్లీ అవి గ్రాఫ్స్ కావు, గ్రాఫ్ పేపర్లో గీస్తాం అంతే. సో మీను, మోడ్, మీడియన్, ఓజివ్ కర్వ్స్. ఖచ్చితంగా మీన్, మోడ్, మీడియన్ నుంచి ఈ 3 మెథడ్స్ నుంచి ఒక మెథడ్ పక్కాగా బోర్డ్ ఎగ్జామ్లో ఇస్తారు. బోర్డ్ ఎగ్జామ్లే కాదు, నార్మల్గా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్లో అయినా ఈ 3 మెథడ్స్ నుంచి ఒక మెథడ్ ఇస్తారు. అయితే తెలియాలంటే, ఆ మెథడ్స్ తెలియాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు 14 పాయింట్ ఎక్సైజ్ ఉన్న ప్రతి ప్రాబ్లంకి నువ్వు మోడ్ మెథడే చేస్తావు. మరి మోడ్ మెథడ్ చేయాలంటే 14.2 ఎక్సైజ్లో మోడ్ మెథడ్ చేయాలంటే మోడ్కి సంబంధించిన ఫార్ములా తెలవాలి. ఇప్పుడు మనం ఇది చేద్దాం, మోడ్ ఎలా చేయాలో చూద్దాం. మోడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏ ఎక్సైజ్ 14.2 ఎక్సైజ్ చూద్దాం ఎలా చేయాలి. ఇప్పుడు ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా 14 పాయింట్ ఎక్సైజ్. 14 పాయింట్ ఎక్సైజ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ దేని మీద అంటే ఫైండ్ మోడ్, డిటర్మైన్ మోడల్ లైఫ్ టైమ్స్, తర్వాత ఫైండ్ మోడ్, ఫైండ్ ఇక్కడ కూడా ఉంటుంది లాస్ట్ ఫైండ్ మోడ్ అని ఉంటుంది. సో ఇవన్నీ మోడ్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ క్వశ్చన్ తీసుకొని మోడ్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. కానీ మోడ్ కనుక్కునే ముందు చిన్న కండిషన్ ఏంటిదంటే మోడ్కి ఫార్ములా తెలిస్తేనే కనుక్కోవచ్చు, లేకపోతే లేదు. అండ్ బాక్స్లు చూడండి, ఎన్ని బాక్స్ ఉంటాయి? 2 బాక్స్. ఇలా ఒక బాక్స్ ఉంటుంది, ఇలా ఒక బాక్స్. ఇలా ఉన్న బాక్స్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా రాస్తాం. అంటే ఇట్లా కనిపించేదాన్ని ఇట్లా రాస్తాం. హారిజెంటల్గా కనిపించేదాన్ని వర్టికల్గా రాస్తాం, హారిజెంటల్గా కనిపించేదాన్ని వర్టికల్గా రాస్తాం. ఇలా ఉన్న వాళ్ళని, ఇలా ఉన్న ఇద్దరిని ఇలా రాస్తాం. అండ్ ఇక్కడ వేరే వేరే ఎక్స్ట్రా బాక్స్లు ఉన్నాయి కదా ఇక్కడ ప్రాబ్లంకి, దీనికి ఏ బాక్స్లు ఉండవు, ఓన్లీ ఈ 2 బాక్సెస్ ఉంటాయి. ఇది మాత్రమే ఉంటుంది. మోడ్ ప్రాబ్లమ్స్కి మాత్రమే నో బాక్సెస్. క్వశ్చన్లో ఉన్న ఈ 2 బాక్సెస్ తీసుకొని ప్రాబ్లం చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. మోడ్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలో చూద్దాం. దానికి వెళ్ళే ముందు నేను ఏమని చెప్పాను, మోడ్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకొని మోడ్ చేయాలంటే మోడ్కి ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా తెలవాలి. ఆ ఫార్ములా ఎట్లా తీసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను. ఇప్పుడు మోడ్ ఫార్ములా ఎలా ఉంటుందంటే ఇలా గుర్తుపెట్టుకోండి. L ప్లస్ F1 మైనస్ F0 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఈ బై మొత్తాన్ని అనుకుంటాం. ఈ ఫార్ములా మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే మోడ్ ఫార్ములా అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫార్ములాని ఎట్లా నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. L ప్లస్ ఇంటూ H ఇట్లా పెట్టి ఈ ప్లస్కి ఇంటికి మధ్యలో కరెక్ట్ ఇట్లా లైన్ కొట్టి మీరు ఎన్ని ఎఫ్లు ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 5 ఉంటాయి. 1 2 3 4 5 అన్నీ ఒకసారి ఇట్లా రాండి. ఎఫ్ 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 అని పెట్టి అన్ని మైనస్లో పెట్టారు. ఎఫ్ 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 పైన 2 రాయండి, కింద 3 రాయండి. 1 2 3 4 5 పైన 2 కింద 3. తర్వాత ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి 10 102. ఇద్దరు సేమ్ ఉంటుంది 10 10 అట్లా 10 102 2. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. L ప్లస్ ఇంటూ H పైన 2 ఎఫ్లు కింద 3 ఎఫ్లు 10 102 2. ఇందులో ఈ 2 మర్చిపోవద్దు, చాలామంది 2 మర్చిపోతారు. 2 మర్చిపోవద్దు. ఇది F1 ఉంటుంది, ఇది 2F1 ఉంటుంది, ఇది F0 F0. వీళ్ళిద్దరు సేమే ఉంటారు చూడండి, కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు. వీళ్ళిద్దరు సేమే ఉంటారు, కాకపోతే 2 ఉంటుంది ఎక్స్ట్రా అంతే. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తం, ఈ క్వశ్చన్ మొత్తంలో ఎంతమంది ఉన్నారో చూడండి ఫస్ట్ ఒకసారి. మోడ్ అనే క్వశ్చన్ ప్రాబ్లం చేయాలంటే నీకు ఏం తెలవాలి, మోడ్ ఫార్ములా తెలవాలి. మోడ్ ఫార్ములాలో 5 మంది ఉంటారు. ఒకడేమో L, ఒకడేమో H, ఒకడేమో F0, ఒకడేమో F1, ఒకడేమో F2. మొత్తం 5 నెంబర్స్. L H F0 F1 F2.
వీళ్ళందరూ బాక్స్లో ఎక్కడున్నా చూడాలి. మన క్వశ్చన్లో బాక్స్ ఇస్తారు కదా, ఆ బాక్స్లో ఎల్ ఎక్కడుంది, హెచ్ ఎక్కడుంది, F0 ఎక్కడుంది, F1 ఎక్కడుంది, F2 ఎక్కడుందో, ఇవన్నీ బాక్స్లో ఎక్కడున్నో వీళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లు గుర్తుపట్టి ఇక్కడ పెట్టేసేయాలి ఫార్ములాలు. సో చేద్దాం, ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా చేయాలో చెప్తాను నేను. టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ క్వశ్చన్ తీసుకుంటాను. ఇప్పుడు 14 పాయింట్ ఎక్సైజ్లో ఈ మోడ్ కనుక్కున్నాడు, ఫైన్ ద మోడ్ అని. ఈ క్వశ్చన్ మొత్తం తీసుకొని నేను మోడ్ కనుక్కుంటా. ఎట్లా రాయాలో చూడండి. ఫస్ట్ బాక్స్ని ఎప్పుడైనా అక్కడ ఏం పేరు ఇచ్చినా సరే నువ్వు ఇది రాసుకో, సిఐ అని రాసుకో. సిఐ అంటే మీనింగ్ క్లాస్ ఇంటర్వెల్ అని పిలుస్తాం. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఎవరో కాదు, ఇప్పుడు 2, 2, 3 ఉంది. 2కి 3కి క్లాస్ ఇంటర్వెల్ 2, 2, 3. 2 మార్క్స్ నుంచి 3 మార్క్స్ మధ్యలో 2.5 అట్లా. 4 మార్క్స్ నుంచి 6 మార్క్స్ మధ్యలో వీళ్ళందరినీ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. అంటే ఇక్కడ వచ్చేవన్నీ ఈ డాష్తోనే వస్తాయి ఇక్కడ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ ఉన్న దాన్ని ఎప్పుడైనా సరే ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ రాసుకుందాం. ఏంటివంటే 5 to 15, 14.2లో ఫస్ట్ వన్ 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. నెక్స్ట్ నెంబర్లు 6, 11, 21, 23, 6, 11, 21, 23, 14, 5, 14, 5. ఏం లేదు, ఇది నేను మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ని రాసిన. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ని మొత్తం తీసుకొని నువ్వు మోడ్ ప్రాబ్లం చేయాలి. ఇప్పుడు మోడ్ ప్రాబ్లం చేయాలంటే నేను ఏమని చెప్పిన, ఫార్ములా తెలవాలి నీకు. ఫార్ములా ఏంటిది? మోడ్ ఫార్ములా. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా గుర్తుపెట్టుకున్నా, L ప్లస్ ఇంటూ హెచ్, ఇట్లా పైన 2 F'లు కింద 3 F'లు, 10, 102 ముందల 2. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఎంతమంది ఉంటారని చెప్పిన, L1, H1, F0 1, F1 1, F2 1. ఈ 5 మంది ఈ బాక్స్లో ఎక్కడున్నారో గుర్తుపట్టి ఆ నెంబర్, ఆ ఎల్ ప్లేస్లో ఆ నెంబర్ పెట్టాలి, ఆ హెచ్ ప్లేస్లో ఆ నెంబర్ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం ఇవన్నీ ఎక్కడున్నాయో చూద్దాం. ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఇలా ముగ్గురు అబ్జర్వ్ చేయండి. అన్ని ఎఫ్ఏ ఉంది. అంటే దీని మీనింగ్ వీళ్ళందరూ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీకి సంబంధించిన బాక్స్లోనే ఉంటారు. F0 ఇక్కడనే ఉంటుంది ఈ బాక్స్లోనే, F1 ఇక్కడనే ఉంటుంది, F2 ఇక్కడ ఉంటుంది. అంటే F0, F1, F2 వీళ్ళందరూ ఇందులోనే ఉంటారు, ఈ బాక్స్లోనే ఉంటారు. ఈ ముగ్గురు ఈ బాక్స్లోనే ఉంటారు. F0, F1, F2 ఇందులోనే F0 ఉంటుంది, ఇందులో F1 ఉంటుంది, ఇందులో F2 ఉంటుంది. చూద్దాం ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే F0. ఫస్ట్ వీనితో స్టార్ట్ చేయాలి. F1 అనేది ఈ బాక్స్లో ఎక్కడుంటుంది అంటే F1 ఈజ్ నథింగ్ బట్ బిగ్గర్ నెంబర్, పెద్ద నెంబర్. పెద్ద నెంబర్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. ఇందులో పెద్ద నెంబర్ ఎవరు? ఇది. దీని F1 అని పిలుస్తాం. ఇందులో 23 పెద్దది కదా, 23 పెద్దది కాబట్టి 23ని F1 అంటాం. దాని ముందలున్నోడు F0. ఫస్ట్ పెద్ద నెంబర్ రాయి. దాని ముందలున్నోడు 1కి ముందలున్నాడు F0, 1కి తర్వాత ఉన్నాడు F2. ముగ్గురు అయిపోయినా చూడండి, F0, F1, F2. ఇదేమో పెద్ద నెంబర్, పెద్ద నెంబర్కి ముందలున్నోడు F0, F1, F0, F2. అంటే వీడి మెయిన్ అన్నట్టు, పెద్దోనికి ముందల పెద్దోనికి తర్వాత. అయితే 3 అయిపోయినా, ఇది అయిపోయింది, ఇంకా 2 ఉన్నారు. వీళ్ళిద్దరు ఎట్లా గుర్తుపట్టాలంటే ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరని చెప్పిన F1 మెయిన్ క్యారెక్టర్. F1 మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఇందులో F1 ఎవరు? ఇదే కదా. దీనికి స్ట్రైట్గా ఇది, దీని ఏమని పిలుస్తామంటే ఎల్ అని పిలుస్తాం. ఎల్ అంటే లోవర్ బౌండరీ. ఇది చిన్నోడు కాబట్టి లోవర్ బౌండరీ, పెద్దోడు కాబట్టి అప్పర్ బౌండరీ. చిన్నోడు కాబట్టి లోవర్ బౌండరీ, పెద్దోడు కాబట్టి అప్పర్ బౌండరీ. మరి ఇప్పుడు నీకు కావాల్సింది ఎల్ కదా. ఎల్ అంటే లోవర్ బౌండరీ. లోవర్ బౌండరీ ఎక్కడ ఉంటుంది అని చెప్పిన వీడి మెయిన్ క్యారెక్టర్కి స్ట్రైట్గా. మెయిన్ క్యారెక్టర్ ఈడు, పెద్దోనికి స్ట్రైట్గా ఇది ఎల్. తర్వాత అయిపోయింది, ఎల్ అయిపోయింది. ఇది ఎల్, ఇది కాదు, ఇది అప్పర్ బౌండరీ, ఇది లోవర్ బౌండరీ, లోవర్ ఎల్ అట్లా. సో నెక్స్ట్ ఎవరు? హెచ్. హెచ్ అంటే ఏంటిదంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్. 15 - 5 10, 25 - 15 10, 35 - 25 10, 45 - 35 10, 55 - 45 10,
65 మైనస్ 55 10 అంటే హెచ్ వాల్యూ ఇది మైనస్ ఇది చేస్తే వస్తుంది. హెచ్ వాల్యూ ఎంత అంటే 10. సింపుల్. సో ఇప్పుడు నేను ప్రాబ్లం ఎట్లా చేయాలో చెప్పిస్తాను. ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళే చూడండి. ఫస్ట్ ఫార్ములా తీసుకుందాం. ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములా తీసుకుందాం. ఎల్ ప్లస్ ఎల్ ఎంత, ఎల్ ఇట్లా రాసుకోండి. ఈక్వల్ టు పెట్టి ఎల్ ఎంత, ఎల్ 35 ప్లస్ బ్రాకెట్ ఇంటూ హెచ్, హెచ్ ఎంత, హెచ్ 10, హెచ్ 10 పైన F1 ఎంత, F1 అంటే ఎంత 23 మైనస్ F0 ఎంత 21 2 ఇంటూ F1, 2 ఇంటూ అంటే ఇది మొత్తం చేసి రాయండి. మళ్ళీ 2 ఇంటూ అని పెట్టి రాయకండి. 2 ఇంటూ F1 చేయండి పక్కకి. 2 ఇంటూ F1 అంటే ఎంత 23, 2 ఇంటూ 23 మొత్తం చేసి రాయండి. 2 ఇంటూ 23 అంటే ఇట్లా కూడా రాయచ్చు. 23 ఇంటూ 2, 2 3 జా 6, 2 2 జా 4. అంటే ఇప్పుడు 2 ఇంటూ F1 మొత్తం ఆన్సర్ ఎంత, 2 ఇంటూ F1 మొత్తం ఆన్సర్ 46 మైనస్ F0 ఎంత 21 మైనస్ F2 ఎంత 14. అంతే. ఇప్పుడు ఈ మొత్తం ప్రాబ్లంలో ఏది చేయాలి సార్ ఫస్ట్ అని మీకు అనిపిస్తే చాలా సింపుల్. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న ఈ సబ్ట్రాక్షన్లు అన్నీ కంప్లీట్ చేయండి. దీని జోలికి పోకండి, దీని జోలికి పోకండి. అంటే వీళ్ళిద్దరిని చూడకండి, మీరు ఓన్లీ బ్రాకెట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. బ్రాకెట్ మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ పెడతాం, 35 ప్లస్ ఇది అట్లే రాసుకోండి, ఇది అట్లే రాసుకోండి. బ్రాకెట్ ఉన్న మొత్తం చేయండి. 23 మైనస్ 21, 23లో 21 పోతే ఎంత 2 బై 46లో 21 పోతాయి. వీళ్ళిద్దరు సబ్ట్రాక్షన్ చేయండి. ఫస్ట్ ఇద్దరిని చేయండి. 46లో 21 పోతే 6లో 1 పోతే 5, 4లో 2 పోతే 2. అంటే వీళ్ళిద్దరిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది 25. 25లో 14 తీసేయాలి. ఇది చేస్తే 25 వచ్చింది. 25 మైనస్ 14, 5లో 4 పోతే 1, 2లో 1 పోతే 1, ఎంత వచ్చింది 11. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇదంతా సింగిల్ ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ 4 5 మంది ఉన్నారు కదా, ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, ఇదంతా ఫ్రాక్షన్ అంటాం. ఇలా ఉన్నప్పుడు ఈ బ్రాకెట్ తీసేసేయాలి. ఎట్లా తీసేస్తాం, 35 ప్లస్ ఈ బ్రాకెట్ తీసేసి రాయండి 2/11 ఇంటూ 10 కింద ఏమిటంటే 1 రాయండి. ఫస్ట్ బ్రాకెట్ కంప్లీట్ చేసేసినావు, దీని జోలి పోకండి. ఫస్ట్ బ్రాకెట్ అయిపోయింది. బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఇది మల్టిప్లై చేయండి, ఇది మల్టిప్లై ఇంటూ 2 ఇంటూ 10 11 ఇంటూ 1 అంటే ఎట్లా రాస్తాం 35 ప్లస్ 2 10 జా 20, 11 1 జా 11. ఫస్ట్ బ్రాకెట్, సెకండ్ మల్టిప్లై కూడా ఎట్లా చేయాలి, పైన పైన కింద మల్టిప్లై చేయాలి. 2 10 జా 20, పైన కింద ఇక్కడ ఏమిటంటే 1. ఇప్పుడు దీనితో చేసేది ఎప్పుడైనా సరే 3 స్టెప్ రూల్ అన్న, ఇట్లా 1 2 3. దీంతో ఎప్పుడు చేసినా 3 స్టెప్ రూల్ చేయాలి. ఇప్పుడు దీంతో చేస్తుంది చూడండి, 35/1 ప్లస్ 20/11 కదా, 35/1 ప్లస్ 20/11 ఎట్లా రాస్తాం, 11 ఇంటూ 35 ఒకసారి, 1 ఇంటూ 20 ఒకసారి, 1 ఇంటూ 11 ఒకసారి. ఈ 3 స్టెప్ రూల్ చేయాల్సింది ఓన్లీ ప్లస్ మైనస్ ఉంటేనే చేయాలి. అదే ఇప్పుడు ఒకవేళ ఇంటూ సింబల్ కనిపిస్తే, ఫ్రాక్షన్స్కి మధ్యలో ఇంటూ సింబల్ కనిపిస్తే పైన ఇంటూ కింద ఇంటూ, ఇది ఫ్రాక్షనే ఇది ఫ్రాక్షనే. 2 ఫ్రాక్షన్ల మధ్యలో ఇంటూ ఉంటే పైన కింద. 2 ఫ్రాక్షన్ల మధ్యలో ప్లస్ మైనస్ ఉంటే 3 స్టెప్ రూల్. ఫస్ట్ 3 స్టెప్లు ఎట్లా చేయాలి, ఫస్ట్ ఇవి 2 మల్టిప్లై చేయాలి. 11 ఇంటూ 35 నేను వేస్తున్నాను, 35 ఇంటూ 11, 1 5 జా 5, 1 3 జా 3, 1 5 జా 5, 1 3 జా 3, 5 8 3. 11 ఇంటూ 35 385 ప్లస్ ఇది ప్లస్ ఈ 2 మల్టిప్లై చేసి ప్లస్ రాలి. 1 ఇంటూ 20 ఫస్ట్ ఇవి 2 మల్టిప్లై, సెకండ్ ఇవి 2 మల్టిప్లై. 1 ఇంటూ 20 బై 1 ఇంటూ 11. 385 ప్లస్ 40 చూడండి ఎంత వస్తుందో, 385 ప్లస్ 20 5 10 4 405 వచ్చింది. అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేసి ఎంత 405 బై కింద ఎంత 11. 11తోని 405ని డివిజన్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూద్దాం, 11తోని 405ని డివిజన్ చేయాలి అంటే కింద ఉన్నోడు ఉండాలి కదా, కింద ఉన్నోడు లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇది మిడిల్లో ఉండాలి. చూద్దాం, 11 3 జా 33, 11 4 జా 44 అవుతుంది. అందుకని 11 3 33 తీసుకుంటాం. 40 కంటే ఎక్కువ తీసుకోవద్దు. 40లో 33 పోతే 7 5, 11 6 జా 66, 11 7 జా 77, 77 తీసుకోవద్దు. 11 6 జా 66, 15లో 6 పోతే 9, 6లో 6 పోతే 0. ఇప్పుడు చూడండి, ఇంకా దించుకోవడానికి ఎవరు ఉందా, 5 ఆల్రెడీ దించుకున్నాం. ఇంకా దించుకోవడానికి ఎవరు లేకపోతేనే చుక్క పెట్టి 0 పెట్టాలి.
ఈ ముందల సున్నాలు కౌంట్ చేయొద్దు, నెంబర్ ముందల సున్నాలు ఉంటే కౌంట్ చేయొద్దు. 11 టేబుల్లో 90 ఎప్పుడు అవుతుంది? 11 8s 88. 90లో 88 పోతే 2. ఆల్రెడీ ఒక్కసారి చుక్క పెట్టి సున్నా తీసుకుంటే మళ్ళీ సున్నా ప్రతిసారి సబ్ట్రాక్షన్ చేసి సున్నా రాయండి. పాయింట్ ఉంది కాబట్టి సున్నా. 11 1s 11. 20లో 11 పోతే 9. ఇక్కడ ఆన్సర్ ఎంత అని రాని మాకు సంబంధం లేదు. పాయింట్ తర్వాత ఇద్దరిని తీసుకోవాలి, ఆ తర్వాత ఇంకా ఆపేసేది. ఇది కాదు ఆన్సర్, ఇది. ఈ ఆన్సర్ ఎంత ఇప్పుడు 36.81. పాయింట్ తర్వాత ఇద్దరే ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఎంతమంది వచ్చినా ఇద్దరే తీసుకోండి. 36.81 ఆన్సర్. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత? దీని ఆన్సర్ 36.81. ఇది ఆన్సర్. సార్ నా ఆన్సర్ కరెక్ట్ కాదు ఎట్లా చెక్ చేసుకోవాలి సార్ అంటే సింపుల్ థింగ్. ఇప్పుడు ఈ లిస్టులో ఇందులో పెద్ద నెంబర్ ఎవరు? 23. 23కి పెద్ద నెంబర్కి స్ట్రైట్గా ఉన్న లిస్టులోనే నీ ఆన్సర్ ఉంటుంది. అంటే నీ ఆన్సర్ ఎప్పుడైనా సిఐలో ఉంటుంది. సిఐలో 23 పెద్ద నెంబర్ కదా, పెద్ద నెంబర్ స్ట్రైట్గా ఉన్న లిస్ట్ ఉంటుంది. అంటే 35కి 45కి మధ్యలో నీ ఆన్సర్ వస్తుంది. పెద్ద నెంబర్కి స్ట్రైట్గా ఉన్న మధ్యలో నీ ఆన్సర్ వస్తుంది. మోడ్ ఆన్సర్ 35 to 45. 35 to 45 మధ్యలోనే ఉండాలి చూడండి. ఇది 35 to 45 మధ్యలోనే ఉంది 36.81. అట్లా అది కరెక్ట్.